నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. అధికారుల విచారణలో నాసిక్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు శుభం ఖైర్నేన్కు ఏప్రిల్ 27న నీట్ క్వశ్చన్ పేపర్ అందినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ప్రశ్నపత్రం అందుకున్న తర్వాత యూపీలో కొందరిని శుభం ఖైర్నార్నే సంప్రదించినట్లు అధికారులు గుర్తించారు. తర్వాత హర్యానాలోని వ్యక్తులను సంప్రదించిన శుభం హర్యానా నుంచి రాజస్థాన్లోని సీకర్కు నీట్ పేపర్ అందించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి నీట్ పేపర్ వివిధ రాష్ట్రాలకు వెళ్లినట్లు గుర్తించారు. మరోవైపు పేపర్ లీక్ కేసులో ఆర్థిక లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా నిందితుల చాటింగ్ ను గుర్తించిన అధికారులు నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. అధికారుల విచారణలో నాసిక్లో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు శుభం ఖైర్నారేకు ఏప్రిల్ 27న నీట్ క్వశ్చన్ పేపర్ అందినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ప్రశ్నపత్రం అందుకున్న తర్వాత యూపీలో కొందరిని శుభం ఖైర్నారే సంప్రదించినట్టు అధికారులు గుర్తించారు. తర్వాత హర్యానాలోని వ్యక్తులను సంప్రదించిన శుభం హర్యానా నుంచి రాజస్థాన్లోని సీకర్కు నీట్ పేపర్ అందించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి నీట్ పేపర్ వివిధ రాష్ట్రాలకు వెళ్లినట్లు గుర్తించారు. మరోవైపు పేపర్ లీక్ కేసులో ఆర్థిక లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా నిందితుల చాటింగ్ ను గుర్తించిన అధికారులు నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేశారు. వీధి కుక్కల అంశంపై సుప్రీం